ఎన్టీపీసీకి డోకా ఎన్టీపీసీకి దొంగలకు డబుల్ ధమాకా, లీడర్లకు కోట్లు, అధికారులకు నోట్లు, బూడిద తరలింపు పేరుతో బురిడి, సగం గమ్యానికి సగం సొంతానికి, బండి నెంబర్ ప్లేట్లు మార్చి మోసం, సంస్థకు రోజు కోటి పైన చిల్లు, రోజు సంపాదన కోటి పైనే. నిన్న మనం మాట్లాడినాం కదా మిత్రులారా. అయితే ఇలా నేషనల్ హైవే పేరుతో ప్రైవేట్ లారీలు ఓనర్ల నుండి లోడింగ్కు ఒక్కో లారీకి 8,000 తీసుకుంటుండగా సదర్ లారీల ఓనర్లు దూరాన్ని బట్టి 12,000 నుంచి 50,000 వరకు అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో నిత్యం సుమారు ₹1,00,00,000 జేబులో వేసుకుంటున్నారు. కాగా దందాలో సాగుతున్న ఓవర్లోడ్, ఏ శాఖల అధికారులు నెలసరి మామూలు ఎంతెంత అనే పూర్తి వివరాలు నినాదం తర్వాత సంచికలో మేము ఇస్తామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. అయితే అవినీతి కాంట్రాక్టర్లకు అడిగిన ఏ సంస్థ అయినా అయితే గీతే కొంతమేర తన సరుకును మాత్రమే కోల్పోతుంది. కానీ ప్రముఖ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ మాత్రం సరుకుతో పాటు ఖజానాలోని సొమ్మును సైతం కోల్పోతూ ఉంది. కంపెనీ కళ్ళుగట్టి సదరు కాంట్రాక్టర్లు సాగిస్తున్న దోపిడీ నిత్యం 50 లక్షల పైమాటేనట. దీనికి అడ్డొచ్చిన ప్రముఖ లీడర్లకు కోట్లు, దారిలో కలిసి అధికారులకు సైతం నోట్లు ముట్ట చెప్తారట. బూడిద డిసిలేస్టెంట్ ప్రక్రియ ఎన్టీపీసీ ఖజానాకు అతిపెద్ద చిల్లు పెడతా ఉంది. ఎంతో కాలంగా అతి రొటీన్గా సాగుతున్న ఇక్కడి అక్రమాల వైపు నినాదం ఒకసారి ఇట్లా తొంగి చూసింది. అయితే అసలు ఈ బూడిద కథ ఏంటిది? పెద్దపల్లి జిల్లాలోని రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ఎన్టీపీసీ నిర్వహణలో భాగంగా వ్యర్థాన్ని బయటకు వదులుతుంది. దీనికోసం సంస్థ బాధ్యులు ఒక ప్రత్యేక చెరువును ఏర్పాటు చేసి అందులో నిల్వ ఉంచుతారు. ఈ క్రమంలో నిల్వ స్థాయి దాటగానే సిల్టేషన్ చేస్తారు. లేని పక్షంలో బూడిద నిరంతర స్థాయిని మించి స్థానికంగా పొల్యూషన్ సమస్యకు దారితీస్తుంది. అదే జరిగితే పొల్యూషన్ బోర్డుకు నిబంధనల ప్రకారం ఎన్టీపీసీ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఆ పరిస్థితి రాకుండా చెరువు నిల్వను బట్టి నిరంతరం ఖాళీ చేస్తూ అక్కడ ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఇంకా రెండో పేజీలు ఏమిచ్చినారా అంటే దీంట్లో ఈ నేపథ్యంలో స్థానిక కుందనపల్లిలో గల ఎన్టీపీసీ సంస్థ బూడిద డిసిల్టేషన్ కోసం డిబిఎల్, హెచ్జి, ఎంఆర్ఎం మొదలగు సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చింది. కాగా సదర్ కాంట్రాక్టులు ఈ బూడిదను వరంగల్ టు నిజామాబాద్, ఖమ్మం టు వైజాగ్ మొదలగు హైవేలకు తరలించాల్సి ఉంటుంది. అందుకను లోడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు సైతం ఎన్టీపీసీనే భరిస్తుంది. గమ్యానికి చేరే సగమే. గుర్తుపెట్టుకోండి మిత్రులారు. ఇక్కడ అయితే ఇంతవరకు బాగానే ఉన్న అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. పై విధంగా లోడ్ అయిన లారీలు సూచించిన నేషనల్ హైవేలకు సగం, మిగతావి దారి మళ్లిస్తారు. హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, సుల్తానాబాద్, హన్మకొండ, హుజరాబాద్ మొదలగు ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు అమ్ముకొని కోట్లు గడిస్తూ ఉన్నారు. ఏర్పాటు చేసిన జీపీఎస్లను ఏమార్చి లారీల నెంబర్ ప్లేట్లను సైతం మార్చి కొద్ది లారీలను మొత్తంగా చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీపీసీకి డోకా ఇచ్చి బూడిదతో పాటు నిర్వహణ ఖర్చులు సైతం కాజేస్తూ డబుల్ ధమాకా పొందుతున్నారు. సబ్ కాంట్రాక్టర్ల దోపిడీ. బూడిద తరలింపులో భాగంగా ఎన్టీపీసీ నుండి 3 నుండి 4 బడా కాంట్రాక్టర్లు పనులు పొందగా వారి నుండి 5 నుంచి 7 సబ్ కాంట్రాక్టర్లు తీసుకొని అక్రమ విధ్వంసానికి పాల్పడుతున్నారు. అలాగే వీరు నిర్ణీత సంఖ్యలో లారీలను కేటాయించుకొని ఎన్టీపీసీ నుండి అనుమతులు పొందుతారు. ఆ పేరుతో పెద్ద మొత్తంలో లారీలను నిర్ణీత గమ్యానికి బదులు బయటకు అమ్ముకొని లక్షలాది రూపాయల బిల్లులు మాత్రం ఎన్టీపీసీ నుంచి తీసుకుంటారు. ఈ తంతుకు అడ్డొచ్చిన బడా లీడర్లకు కోట్లు, దారిలో ఎదురయ్యే సంబంధిత శాఖల అధికారులకు నోట్లు ముట్ట చెబుతారు. అయితే విషయం లీకై ప్రశ్నిస్తే చివరకు ఎన్టీపీసీ అధికారులు సైతం రాజకీయ బలంతో బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఒక్కో ఏజెన్సీకి సుమారు 100 ప్రైవేటు బండ్లను నింపి వాటికి సైతం ఎన్టీపీసీ నుండే బిల్లు వేసి బయటకు అమ్ముకుంటున్నారని చెప్పి ఒక వార్తా కథనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఎన్టీపీసీ గురించి నిన్న ఒక వార్తా కథనం రావడం జరిగింది, అంతే కదా. ఈరోజు ఒక వార్తా కథనం రావడం జరుగుతూ ఉంది. ఇది బూడిద గురించి జరుగుతూ ఉంది. రోజుకు 50 లక్షల రూపాయల పైనే ఇది వ్యవహారం నడుస్తూ ఉందని చెప్పి వార్తా కథనం రావడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే 3-4 బడా కాంట్రాక్టర్లు కూడా పనులు పొంది దాని నుంచి అంటే ఇక బై 1 బై 2 నెంబర్లు వేసుకున్నట్టుగా ఈ 5-7 సబ్ కాంట్రాక్టర్లు కూడా తీసుకొని ఈ వ్యవస్థ నడిపినట్టుగా కనబడుతూ ఉంది. ఎవరైనా అడ్డొచ్చిందంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ అధికారులకు మామూలు ఇచ్చుకుంటూ నడిపిస్తుందని చెప్పి ఒక వార్తా కథనం రావడం జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా ఇక్కడ ఈ ఎన్టీపీసీ యొక్క నార్మల్గా మనం అంటాం, మన దగ్గర బొగ్గుని బంగారం అంటాం, నల్ల బంగారం అంటాం. కానీ ఇక్కడ చూసినట్టయితే ఈ ఎన్టీపీసీలో ఉన్న బూడిద కూడా బంగారం లెక్కన కనబడతా ఉంది. రోజుకు 50 లక్షలు అంటే నెలకు 15 కోట్ల దందా. సంస్థకు మళ్ళీ 1 కోటి పైన చిల్లు పడతా ఉంది. అంటే ఎవరైనా నార్మల్గా అయితే ఇక్కడ గమ్మతున్న ముచ్చట వినొచ్చు మీరు. ఇక్కడ అయితే కొంతమేర తన సరుకును మాత్రమే కోల్పోతుంది. కానీ సరుకుతో పాటు
డబ్బులు కూడా కోల్పోతూ ఉంది ఎన్టీపీసీ సంస్థ. మరి ఎన్టీపీసీ సంస్థ మనం అంటూ ఉంటాం అతిపెద్ద సంస్థ. ఏమైనా ఇబ్బంది జరిగితే వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెకింగ్ చేస్తూ ఉంటారు కదా, మొత్తం వచ్చి ఆ రైడ్ అని ఈ రైడ్లు అని జరుగుతూ ఉంటాయి. విజిలెన్స్ వాళ్ళు వస్తారు కదా, మరి విజిలెన్స్ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఎగ్జాంపుల్గా మరి పట్టించుకోలేదు, సరే అయిపోతుంది. మరి ఇంత పెద్ద సంస్థ, ఇంత పెద్దగా ఈ కోట్లు నోట్లు జరిగినప్పుడు మిగతా వారికి తెలియకుండా నడుస్తుందని మీరు గమనిస్తూ ఉన్నారా? ఇంత పర్టికులర్గా ఇంత కరెక్ట్గా తెలిసింది అందరికీ తెలిసే నడుస్తుంది. అంతే కదా, బాధ్యత నడుస్తుంది. మరి బాధ్యత ఇప్పుడు ఈ సంస్థకి ఏంటంటే ఈ బూడిది ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి ఎన్టీపీసీకి. అవును, డబ్బులు ఇచ్చి మరి ఖాళీ చేస్తుంది. అదే వాళ్ళే మళ్ళీ నెంబర్ ప్లేట్లు మారుస్తున్నట, జీపీఆర్ సిస్టమ్ అన్నీ మార్చి ఇక ఎక్కడెక్కడ బయటకు అమ్ముకొని ఉంటున్నట. చాలా పెద్ద సంస్థ. అవును, సెంట్రల్ సంస్థ. ఇప్పుడు వాళ్ళే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టచ్చు కదా, ఈ ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇవ్వాలి? మరి ఇక్కడ చూడొచ్చు, నేషనల్ హైవే పేరుతో లారీల నుంచి ఒక్క లారీకి 8,000 రూపాయలు తీసుకుంటారట వాళ్ళు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారట, దూరాన్ని బట్టి 12,050 రూపాయలు తెస్తే వీళ్ళంతా ఇటుక బట్టీలు ఆ బట్టీలు బట్టలు ఉంటాయి కదా, బయట అమ్ముకొని ఈ వ్యవహారం నడుపుతూ ఉంటారు. ఏదేమైనా కూడా ఎన్టీపీసీ వారు ఇప్పటికైనా కూడా అధికారులు కొంచెం నిమ్మకు నీరెత్తినట్టు కాకుండా, అంటే నిద్రపోయినట్టు కాకుండా దయచేసి అసలు ఏం జరుగుతూ ఉంది, సొమ్మేడికి పోతూ ఉంది. మీ చిన్న వాళ్ళ మీద, ఇప్పుడు నాకు చిన్న వాళ్ళ మీద వీళ్ళ ప్రతాపాలు మామూలుగా ఉండవు. ఇప్పుడు చిన్న స్క్రాప్ దొంగలు, బులోట్లు, నట్ బులోట్ దొంగల మీద ఇలా ప్రతాపం చూపిస్తారు. ఘోరంగా కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి ఏం ఇయ్యలేకపోతారు కదా. ఇప్పుడు ఆ నట్ బోల్ట్ ఆడే దొంగతనం చేస్తారా, దొంగతనం చేసినప్పుడు ఈ అధికారికి ఏమి ఇయ్యడు. వాళ్ళ మీద ప్రతాపాలు మామూలు ఉండవు. వాళ్ళ మీద వాళ్ళకి ఏం ఎంత లెవెల్లో చూపెట్టాలో ఆ లెవెల్లో చూపిస్తారు, 3rd డిగ్రీ దాకా చూపిస్తారు ప్రతాపం. ఇటువంటి కాడ వీళ్ళు లక్షల కోట్లు లక్షలు దండుకుంటారు కాబట్టి, కోట్లు దండుతారు, కోట్లు ఎనికేసుకుంటారు కాబట్టి అందరి సహకారంతోనే ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇక్కడ ఇంకో ఓవర్లోడ్తో వెళ్తున్నా బూడిద లారీలు. మరి ఓవర్లోడ్తో పోతే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చూస్తూ ఉన్నారు, ఏం నడుస్తూ ఉంది? ఇది అసలు మన దగ్గర ఈ బొగ్గు కంటే ఎక్కువ బూడిద వ్యాపారం చేస్తారు, మంచిగా ఉన్నట్టుంది వ్యవహారం అంతా. అంతే మరి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏంది, మనం కూడా 10 లారీలు కొనుక్కుంటే అయిపోతాయి. మన దానికి వస్తుంది ఇది. ఏం పంచాయతీ చెప్పాలి, సగం గమ్యానికి సగం సొంతానికి కాబట్టి ఇప్పటికైనా కూడా అధికారులు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు చర్యలు తీసుకోకపోతే ఇట్నే ఖజానాకు గండి కొడుతూ ఉంటారు, అక్రమార్కులకు ఇది కాకపోతే ఇంకో పని చేస్తూ ఉంటారు, ఇంకొక అన్యాయం చేస్తూనే పోతూ ఉంటారు. కాబట్టి ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు దాన్ని అరికట్టాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. మీరే పట్టించుకోకపోతే ఇది పద్ధతి కాదని మేము భావిస్తూ ఉన్నాం. పెద్ద దందాల్లో సేమ్ ఇసుక కూడా ఇలానే ఉంటుంది. సేమ్. అవును, అదే ఎస్. ఒక నెంబర్ ప్లేట్, జీరో బిల్లు సేమ్ ఇటువంటి. ఇంకా ఇసుక దందాలో మనకు ఫ్రీగా ఇస్తా అన్నాడు మరి సీఎం సారు. మరి అంతవరకు అవుతుందో మరి